హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా అన్నదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ లకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. అదేంటంటే ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకి మన ఛానల్లో లైవ్ సెషన్ ఉంటుంది. సో మీకు ఫార్మా గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ గా ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, నేను డైరెక్ట్ గా మీకు లైవ్ లో ఆన్సర్స్ ఇచ్చేస్తాను. సో ఈ లైవ్ ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో డోంట్ మిస్ ద లైవ్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 410 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి ఆస్పిరో ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే చాలా మంది ఇంజెక్టబుల్స్ లో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఇంజెక్టివ్స్ లో చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 16/6/2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వెన్యూ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి హెట్రో కార్పొరేట్ 7-2-A2 ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆపోజిట్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ మరియు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి జూనియర్ ఆపరేటర్ మరియు సీనియర్ ఆపరేటర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, డి ఫార్మా మరియు బిఎస్సి కెమిస్ట్రీ వాళ్ళను ఆపరేటర్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 6 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆటోక్లేవ్, కాంపౌండింగ్, వైల్ ఫిల్లింగ్ అండ్ సీలింగ్, వైల్ వాషింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, క్యాపింగ్ ఆపరేటర్స్ అండ్ లియో ఆపరేటర్స్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ, బి ఫార్మా మరియు ఎం ఫార్మా వాళ్ళను మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 8 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు యాడ్ ఇమేజ్ సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన ఎఫ్బి పేజ్ కి వచ్చేసి ఆస్పిరో ఫార్మాకి చెందినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మైక్రోబయాలజీ తీసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసిన వాళ్ళకి మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 3 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు ప్రొడక్షన్ కి ఇటు మైక్రోబయాలజీకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ 16th జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఆస్పిరో ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి aspirohr@aspiropharma.com అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆస్పిరో వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆరోబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకిన్ అని చెప్పొచ్చు. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు,
డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 16th June 2019 జరుగుతుంది. టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయంటే వెన్ను కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి అరవిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 3, బాచుపల్లి, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్ను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి జడ్చల్ల. అంటే ఈ ఇంటర్వ్యూస్ బాచుపల్లిలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం జడ్చల్లో ఉన్న అరవిందో ప్లాంట్ లో జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి మరియు బీఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 5 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ విషయానికి వస్తే ఆపరేషన్ నాలెడ్జ్ అండ్ కంప్రెషన్ కోటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్ అండ్ గ్రాన్యులేషన్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి మరియు బీఫార్మ్ క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 5 years గా ఉండబోతోందని చెప్పొచ్చు. నెక్స్ట్ స్కిల్స్ చూసుకున్నట్లయితే బల్క్ ఆర్ బాటిల్ ప్యాకింగ్, సెకండరీ లైన్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఆపరేషన్ నాలెడ్జ్ బల్క్ అండ్ బ్లిస్టర్ సెకండరీ లైన్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ బీ ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సి వాళ్ళను మాత్రమే అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ స్కిల్స్ చూసుకున్నట్లయితే షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఫినిష్డ్ ప్రోడక్ట్, ప్రాసెస్, వాలిడేషన్, ఇన్ ప్రాసెస్, స్టెబిలిటీ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి వీళ్ళు అడుగుతున్నటువంటి అటు ప్రొడక్షన్, ప్యాకింగ్ మరియు క్యూసీ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ అదేవిధంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడీస్ కి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో అరవిందోకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరవిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది కూడా అరవిందో ఫార్మా అని చెప్పొచ్చు. బట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్. చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే రెగ్యులేటరీ అఫైర్స్ అనేది ఎవరీ 6 months ఒకసారి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు మిస్ అయ్యారంటే మరో 6 months వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ కూడా 16th June 2019 జరుగుతున్నాయి. టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయంటే వెన్ను కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి అరవిందో ఫార్మా లిమిటెడ్, రీసెర్చ్ సెంటర్ 1, నెంబర్ 313, బాచుపల్లి, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్ను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు అడుగుతుంటే ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 5 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా దేన్ని డిపెండ్ అయి ఉండాలన్న విషయం చూసుకున్నట్లయితే ఫార్ములేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యుఎస్, EU, మార్కెట్ ఫర్ లేబులింగ్, పబ్లిషర్, సిఎంసి, పోస్ట్ అప్రూవల్ రోల్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరవిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా రెగ్యులేటరీ అఫైర్స్ చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో అరవిందోకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి sandhya.batina@arabindo.com అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోలాజికల్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 16th June 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 11 AM వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ వెన్యూ చూసుకున్నట్లయితే బయోలాజికల్ లిమిటెడ్, 18/113, నియర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అజమాబాద్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్ములేషన్ అనలిటికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముందుగా మనము వీళ్ళ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్ మరియు
ఫార్ములేషన్ అనలిటికల్ డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీలో ఎవరైతే కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ బి ఫార్మా ఎం ఫార్మా వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 7 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకుని పూర్తిగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు యాడ్ ఇమేజ్ సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి బయాలజికల్ ఈకి చెందినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్ములేషన్ అనలిటికల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ వాళ్ళను మాత్రమే అడుగుతున్నారు. ఎం ఫార్మసీలో వచ్చేసి ఫార్మస్యూటికల్ అనాలిసిస్ వాళ్ళని అడుగుతున్నారు. ఎంఎస్సీలో వచ్చేసి అనలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళను మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 7 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ అవ్వచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది బయాలజికల్ ఈ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్స్, డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.